డబ్బులు లేక ఆకలితో అలమటించడం వేరు, కావలసినంత డబ్బు ఉండి కూడా ఏ రోజు కడుపు నిండా భోజనం చేయలేని స్థితిని ఏమనాలి? భోజనం అన్న మాట వింటేనే భయంతో వణికిపోయే ఆ పరిస్థితిని ఏమనుకోవాలి? ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అనే వ్యాధి బారిన పడిన వారి పరిస్థితి దాదాపు ఇలానే ఉంటుంది. అయితే ఎంత భయం వేస్తే మాత్రం ఎవరైనా ఏమీ తినకుండా ఎలా ఉండిపోగలరు? దేన్ని ఖాతరు చేయకుండా ఒక 4 ముద్దలు తినేస్తేనేమో ఆ వెంటనే మరుగుదొడ్డి వైపు పరిగెత్తాల్సి వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ఏళ్ల పర్యంతం సతమతం చేస్తున్న సమస్య ఇది. ఈ సమస్య గురించిన పూర్వాపరాల గురించి పెద్దగా ఏమీ తెలియకపోయినా ఐబిఎస్ అనే మాట మాత్రం అప్పుడో ఇప్పుడు చాలా మంది చెవిన పడుతూనే ఉంటుంది. అయితే ఏ వ్యాధి పేరైనా మన దాకా రావడానికి ముందు వ్యాధి నిర్ధారణ జరగాలి కదా. నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు, కానీ ఎవరికైనా ఐబిఎస్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ జరగడానికి అల్లోపతి వైద్య విధానంలో 6.5 ఏళ్లు పైగా పడుతుంది. అదేమిటి అంటే అంతే మరి. వ్యాధికారకమైన కారణాలు ఏమిటో తెలియని ప్రతిసారి మానసిక ఒత్తిళ్లు అనే మాట చెప్పడం ఇతర వైద్య శాస్త్రాల్లో చాలామంది వైద్యులకు బాగా అలవాటైపోయింది. శారీరక రుగ్మతకు మానసిక స్థితికి సంబంధం ఉండే మాట నిజమే, కానీ ప్రతి రుగ్మతను ఆ ఘాటనే కట్టేయడం న్యాయం కాదు కదా. కానీ జరుగుతున్నది అదే. ఐబిఎస్ సమస్యకు మానసిక ఒత్తిళ్లే కారణమని ఎవరైనా అంత పక్కాగా చెప్పేసిన తర్వాత ఆ విన్నవాళ్ళు ఏమనుకుంటారు? ఒంట్లో పుట్టిన సమస్య అయితే సరే గాని పుర్రెలో పుట్టిన దాన్ని ఎవడేం చేయగలడు? ఈ మాటే కదా. అసలు వాస్తవం ఏమిటంటే ఐబిఎస్ అనే 100కి 100 పాళ్ళు ఒంట్లో పుట్టిన సమస్య. మౌలికంగా మెదడుకు జీర్ణ వ్యవస్థకు మధ్యన ఒక సంధానకర్తగా ఉండే గ్రహణి, దీంట్లో సమస్య తలెత్తడమే ఐబిఎస్కి అసలు కారణం. నిజానికి చాలా మంది ఆధునిక వైద్యులు చెప్తున్నట్టు ఇది అంతు చిక్కని సమస్య ఏమీ కాదు. దాన్ని నయం చేయలేనంత సంక్లిష్టమైన సమస్య అంతకన్నా కాదు. ఈ సమస్యని ఆయుర్వేదం సమూలంగా తొలగిస్తుంది. ఈ విషయంలో ఎవరికి ఏ సందేహం అవసరం లేదు. ఐబిఎస్తో ఏమవుతుంది? ఈ వ్యాధి లక్షణాలు ఒకటో రెండో కాదు, ఒక్కొక్కటిగా చూస్తే అనేకంగా కనబడతాయి. ప్రధానంగా కడుపులో నొప్పి, కడుపు పట్టేసినట్లుగా ఉండడం, కడుపు ఉబ్బరం, మలం జిగురుగా ఉండడం, ఆకలి మందగించడం, ఏ కొంచెం తిన్నా కడుపు నిండినట్లుగా అనిపించడం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ వ్యాధిలో వైచిత్రం ఏంటంటే కొద్ది రోజులు అదే పనిగా విరోచనాలు కావడం, ఆ వెంటనే తీవ్రమైన మలబద్ధకంగా ఉండడం. ఈ స్థితిని చూసి ఈ వ్యాధిలోని వైచిత్రం ఏంటంటే కొద్ది రోజులు అదే పనిగా విరేచనాలు కావడం, ఆ వెంటనే తీవ్రమైన మలబద్ధకంగా ఉండడం. ఈ పరిస్థితి నిజంగా మనిషిని ఒక అయోమయానికి గురి చేస్తుంది. తనకు ఏమో అయిపోతుందనే భయం, దిగులు బాగా వెంటాడతాయి. ఈ కీలక సమస్యతో పాటు రుచి తెలియకపోవడం, వికారం, కడుపులో ఆమ్లాలు పెరిగిపోవడం, వాంతులు, ఛాతీలో మంట, కడుపులోని ఆమ్లాలు నోట్లోకి వచ్చే రిఫ్లెక్స్ సమస్యలు ఇవన్నీ ఉంటాయి. వీటితో పాటు తరచూ జ్వరం రావడం, మైగ్రేన్, తలనొప్పి, వెన్ను నొప్పి, కండరాల నొప్పి, కీళ్ళ నొప్పులు, రాత్రివేళ ఎక్కువసార్లు మూత్రం రావడం, కొన్నిసార్లు మూత్రానికి వెళ్ళిన మూత్రం ఇంకా మిగిలే ఉందన్న భావన, శృంగారం పట్ల ఆసక్తి లేకపోవడం, ఈ సమస్యలన్నీ ఉంటాయి. ఇలాంటివి మరెన్నో ఇతర లక్షణాలు కూడా ఆయా వ్యక్తులను బట్టి, వారి జీవన శైలిని బట్టి తలెత్తుతూ ఉంటాయి. వైద్య చికిత్సలు అందించడానికి ముందు ఏ వైద్యుడైనా ఈ లక్షణాలన్నింటినీ నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఆయుర్వేదం ఏమంటోంది? ఐబిఎస్ రావడానికి మానసిక ఒత్తిళ్లే కారణమని అల్లోపతి వారు ఈ రోజు వరకు చేతులు దులిపేసుకుంటూనే ఉన్నారు. ఆయుర్వేదం మాత్రం అలా చేయదు. వాస్తవానికి ఇది పూర్తిగా జీర్ణ వ్యవస్థలో ఏర్పడే గ్రహణి సమస్య అని దశాబ్దాల క్రితమే ఆయుర్వేదం కనుక్కుంది. ఆయుర్వేదం అందుకు అవసరమైన పక్కా వైద్యం కూడా చేస్తుంది. చాలా మంది ఇది ఐబిఎస్ అనే ఒక జటిల సమస్య అని గుర్తించక కడుపు ఉబ్బరం అనగానే యాంటాసిడ్ మాత్రలు వేసుకుంటూ ఏళ్ల గడిపేస్తారు. అగ్నిమాంద్యం వల్ల తలెత్తే సమస్యను యాంటాసిడ్ మాత్రలు ఎలా తగ్గిస్తాయి? వ్యాధి తగ్గకపోగా ఈ మాత్రలతో సమస్య మరింత తీవ్రమవుతుంది. ఐబిఎస్ సమస్య ఉన్నట్లు గుర్తించడానికి 6 ఏళ్లకు పైగా తీసుకునే అల్లోపతికి ఆ వ్యాధిని నయం చేయడం ఎప్పటికీ సాధ్యం కాని పని. ఎందుకంటే ఆ సిస్టంలో అసలు ఐబిఎస్ను నయం చేసే మందులే లేవు. అందువల్ల ఎక్కువ కాలం తత్సారం చేయకుండా కాస్తంత కడుపుబ్బరం అంటే ఎసిడిటీ లాగా అనిపించినప్పుడే ఆయుర్వేదం డాక్టర్ని సంప్రదిస్తే కడుపుబ్బరం సమస్య ఐబిఎస్ దాకా మారే అవకాశమే ఉండదు. ఒకవేళ అప్పటికే ఐబిఎస్గా మారి ఉన్న శక్తివంతమైన ఆయుర్వేద ఔషధాలు ఆ వ్యాధిని నామరూపాలు లేకుండా చేసేస్తాయి. వ్యాధులను ఎక్కువ కాలం బతకనిస్తే అవి మనిషిని బతకకుండా చేస్తాయి. అందువల్ల మన బ్రతుకు మన చేతిలో ఉండాలన్నా, మన జీవితం మన ఆశయ సాధనకు పూర్తిగా ఉపయోగపడాలన్నా ఆయుర్వేదాన్ని ఆశ్రయించాల్సిందే. ఇది ఎవరు కాదనలేని మాట.